హలో మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డార్జిలింగ్ లైఫ్ స్టైల్. నేను మీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా, అదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చండి, ఎందుకంటే మీకు ప్రతి పార్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవాళ రేపు మన సిచ్యువేషన్ని బట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్లో నుంచే స్కూల్స్ కానీ ఆఫీస్కి కానీ కనెక్ట్ అవుతున్నారు కదండి. పిల్లల కోసం ఒక డెడికేటెడ్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఏమేమి యూజ్ చేశాను నేను ఈ పర్టికులర్ మేక్ ఓవర్ కోసం అనేది నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. అలాగే ఈ కంప్లీట్ మేక్ ఓవర్ కోసం నాకు అరౌండ్ 3000 రూపీస్ నాకు ఖర్చు అయింది. సో నేను ఏదైతే మేక్ ఓవర్ చేశానో కంప్లీట్లీ యాజ్ పర్ మై నీడ్స్, యాజ్ పర్ మై చైల్డ్ నీడ్స్ నేను ఈ పర్టికులర్ మేక్ ఓవర్ నా పర్సెప్షన్లో నేను చేశాను అనమాట. అకార్డింగ్ టు యువర్ హౌస్ నీడ్స్, యువర్ హోమ్ నీడ్స్, అలాగే మీ చైల్డ్ నీడ్స్ని బట్టి మీరు మీ ఓన్ స్పేస్ డిజైన్ చేసుకోవచ్చు. సో మీరు ఆ స్పేస్ ఎలా అయితే డిజైన్ చేసుకోవాలనేది ఒక చిన్న ఐడియా కోసం నేను ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. సో నేను మేకోవర్ ఎక్కడ చేస్తున్నాను, స్పేస్ ఎలా ఉంది ఏంటి మేకోవర్కి ముందు అనేది నేను మీకు ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ చూసినట్లయితే నా వార్డ్రోబ్ పక్కనే ఒక ఎంటీ స్పేస్ ఉందన్నమాట. నాకు ఆ ఎంటీ స్పేస్లో నేను ఇక్కడ మేకోవర్ చేయబోతున్నాను. నా పాపకి నేను ఇక్కడ ఒక స్టడీ ఏరియా డెడికేటెడ్గా ఆర్గనైజ్ చేయబోతున్నాను. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఒక చిన్న టిప్ అండి. ఏంటి అంటే ఏ పర్టికులర్ స్పేస్ అయినా మీరు ఆర్గనైజ్ చేయాలనుకున్నా, లేదా ఒక పర్టికులర్ వాల్ మీరు ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నా కూడా ఆ పర్టికులర్ స్పేస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిక్చర్ అయితే తీసుకోండి. సో ఆ పిక్చర్ తీసుకోవడం వల్ల మీకు బెటర్ అనలైజేషన్ వస్తుంది. దానివల్ల మీరు ఆటోమేటిక్గా 3D ఇమేజ్ అనేది ఒకటి మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. దానివల్ల బెటర్గా ఆర్గనైజ్ చేయడం అవుతుంది. ఓకే, ఎనఫ్ ఆఫ్ ద జ్ఞాన్, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? నా దగ్గర ఒక ఓల్డ్ కంప్యూటర్ టేబుల్ ఉందండి, వెరీ ఓల్డ్ అనమాట. వెన్ ఐ యూస్ టు స్టడీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నా దగ్గర ఒక కంప్యూటర్ టేబుల్ ఉంది. ఆ పర్టికులర్ టేబుల్లే నేను ఇవాళ ఈ మేక్ ఓవర్ కోసం యూజ్ చేయబోతున్నాను. నేను స్పెసిఫిక్గా టేబుల్ అయితే ఇంకోటి కొనట్లేదండి. సో ఆ టేబుల్ ఎలా ఉంది అనేది నేను ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేసేస్తున్నాను, చూసేయండి. సో ఈ పర్టికులర్ టేబుల్ మీరు చూసినట్లయితే చాలా ఓల్డ్, లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో దీని పర్టికులర్ లుక్ నాకు ఇలా కాదు, నేను ఇంకా కొంచెం బెటర్గా నేను డిజైన్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం నేను ఎక్కువ అమౌంట్ అయితే స్పెండ్ చేయదలుచుకోలేదు. సో నేను ఏం చేశానంటే సింపుల్గా ఒక వైట్ కలర్లో వాల్ పేపర్ యూజ్ చేశానండి. వాల్ పేపర్ యూజ్ చేసేసి జస్ట్ నేను ఆ టేబుల్ పైన స్టిక్ చేసేసాను అనమాట. వాల్ పేపర్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ ఏదైనా ఒక ఏటీఎం కార్డ్ కానీ ఏదైనా ఒక కార్డ్ తీసుకొని జస్ట్ కొంచెం స్టిక్కర్ని, సెల్ఫ్ అడెసివ్ ఉంటుందండి, కొంచెం స్టిక్కర్ని పీల్ ఆఫ్ చేసేసి మనము ఇలా కార్డ్తో ఇలా సాఫ్ట్గా చేస్తూ ఉంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీకు గనక చిన్న ఎయిర్ బబుల్స్ వస్తే మాత్రం సేఫ్టీ పిన్ యూజ్ చేసి ఆ ఎయిర్ బబుల్స్ని క్లియర్ చేసేయచ్చు. చాలా ఈజీ అండి, ఈజీ టు పీల్ ఆఫ్ అండ్ ఈజీ టు జస్ట్ స్టిక్ అనమాట. సో నేను ఇక్కడ నా కోసం, నా పర్టికులర్ నీడ్ కోసం నేను వైట్ వాల్ పేపర్ యూజ్ చేశాను. సో నేను యాక్చువల్లీ సింగిల్ రోల్ ఆర్డర్ చేశానండి. సో నాకు అది సరిపోలేదన్నమాట నా టేబుల్ కోసం. సో నేను ఏం చేశానంటే ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ది వుడెన్ షేడ్లో ఉన్న, డార్క్ బ్రౌన్ షేడ్లో ఉన్న ఒక వాల్ పేపర్ నా దగ్గర ఉంది. సో నేను దాన్ని ఈ వైట్ వాల్ పేపర్ని రెండు కంబైన్ చేసి టేబుల్ టాప్ పైన నేను స్టిక్ చేశాను అనమాట. సో దానికి ఒక మంచిగా న్యూ లుక్ వచ్చేసింది. సో నేను వాల్ స్టిక్కర్ యాడ్ చేసిన తర్వాత నా టేబుల్ ఎలా ఉంది అనేది నేను ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. టేబుల్ మేక్ ఓవర్ అయిపోయిందండి. సో టేబుల్ మేక్ ఓవర్ తర్వాత నేను అమెజాన్ నుంచి ఒక పిన్ బోర్డ్ ఆర్డర్ చేశానండి. ఇది యాక్చువల్లీ 3-in-1 పిన్ బోర్డ్ అనమాట. దీనికి మనం పుష్ పిన్స్ యూజ్ చేసి మనం ఏదైనా ఇంపార్టెంట్ క్విక్ పాయింట్స్ నోట్ చేసి మనం పుష్ పెన్స్ యూజ్ చేసి మనం పెట్టుకోవాలన్నా, లేదా వైట్ బోర్డ్ వస్తుందండి దీనికి. ఆ వైట్ బోర్డ్ మీద ఏదైనా రాయాలనుకున్నా, లేదా ఏదైనా మెసేజెస్ మీరు ఇవ్వాలి అనుకున్నా కూడా మనము చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే కంప్లీట్లీ నా నీడ్ ప్రకారం నేను చేసుకున్నానండి. ఇన్ కేస్ ఇలా కాకుండా మీరు దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గరలో కార్పెంటర్ కనుక ఎవరైనా అవైలబుల్ ఉంటే జస్ట్ ఒక 4 వుడెన్ ఫ్రేమ్స్ రెక్టాంగిల్ షేప్లో మీరు వాళ్ళ చేత చేయించేసుకొని ఐరన్ మెష్ ఒకటి తీసుకొచ్చుకోవచ్చు అండి. ఐరన్ మెష్ తీసుకొచ్చి రెక్టాంగులర్ షేప్
వుడెన్ పీసెస్ ఉన్నాయి కదా, దాని బ్యాక్గ్రౌండ్లో మనం పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అదొక పెగ్ బోర్డ్ లాగా మనకు ఒక పిన్ బోర్డ్ టైప్లో మనకి క్రియేట్ అయిపోతుంది. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్న వుడెన్ క్లిప్స్ దొరుకుతాయండి. ఆ వుడెన్ క్లిప్స్ యూస్ చేసి మనకి మధ్యలో మెష్ ఉంది కదా, మెష్ పార్ట్లో మనం క్లిప్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక సొల్యూషన్ ఏంటి అంటే మనకి రైటింగ్ బోర్డ్ కావాలి అంటే కనుక మనకి వాల్ స్టిక్కర్స్ దొరుకుతాయండి. వాల్ స్టిక్కర్స్ మనం రాయొచ్చు అనమాట దాని మీద. లైక్ వైట్లో ఉంటుంది, అలాగే బ్లాక్లో ఉంటుందన్నమాట. పిల్లలు చక్కగా దానిపైన రాసేసి మళ్ళీ ఎరేజ్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఆర్డర్ చేసిన పిన్ బోర్డ్తో పాటు నాకు డస్టర్, అలాగే పుష్ పిన్స్, అలాగే ఒక మార్కర్ వచ్చేసినాయండి. నేను ఎక్స్ట్రాగా స్టిక్కీ నోట్స్ కొన్నాను. సో మా పాపకి యాక్చువల్లీ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో తను ఏవైనా చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసినా పుష్ పిన్స్ యూజ్ చేసి అక్కడ డిస్ప్లే చేయొచ్చు అన్నట్టు నేను ఈ పర్టికులర్ నోటీస్ బోర్డ్ కైండ్ ఆఫ్ థింగ్, పిన్ బోర్డ్, కాంబినేషనల్ బోర్డ్ అనొచ్చు మీరు. సో ఇది నేను ఆర్డర్ చేశాను అనమాట. ఈ మేక్ ఓవర్ కోసం నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అండి. ఇది సెట్ ఆఫ్ 3 వచ్చింది. నేను వైట్ కలర్లో ఆర్డర్ చేసుకున్నాను. నేను ఏవేవైతే ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నానో, ఏవేవైతే ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నానో, అలాగే నేను ఏవేవైతే ప్రోడక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తున్నానో వీటన్నిటివి నేను ప్రోడక్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తూ ఉంటానండి. అలాగే ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి స్క్రీన్ పైన మెన్షన్ చేసేస్తాను. సో ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే కొంచెం డిసప్పాయింట్మెంట్ అండి. ఎందుకంటే నేను అనుకున్నట్టు ఇది అంత విడ్త్ రాలేదు. అట్ ద సేమ్ టైం ఇవి వాల్ మౌంట్ చేయాలన్నమాట. సో వాల్ మౌంట్ చేసిన తర్వాత అంత స్ట్రాంగ్గా అనిపించలేదు అనమాట. సో నేను యాక్చువల్గా మెయిన్గా నేను ఈ పర్టికులర్ వాల్ షెల్ఫ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పాప బుక్స్ అన్నీ నేను వాల్ షెల్ఫ్స్ మీద ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నాను. సో దట్ తనకి డెస్క్ స్పేస్ వచ్చేస్తుంది. సో నేను బుక్స్ పెట్టిన తర్వాత ఈ పర్టికులర్ వాల్ షెల్ఫ్ షేకీగా ఉందన్నమాట. సో దట్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో నేను ఏం చేశానంటే ఎల్ యాంగులర్స్ అని బ్రాకెట్స్ లాగా దొరుకుతాయండి, జస్ట్ ఎల్ షేప్లో. నేను ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చాను. నేను ఇక్కడ మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. ఈ ఎల్ షేప్ యాంగులర్స్ యూజ్ చేసి నేను వాల్ షెల్ఫ్స్ని నేను వాల్ మౌంట్ చేసేసాను. మన మేక్ ఓవర్ కోసం బేస్ అయితే క్రియేట్ అయిపోయిందండి. టేబుల్ మేక్ ఓవర్ చేసేసాము, అలాగే పిన్ బోర్డ్ పెట్టాము, అలాగే వాల్ షెల్ఫ్స్ కూడా పెట్టేసాము. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఆర్గనైజేషన్. టాప్ షెల్ఫ్ ఇన్ఫ్యాక్ట్ నేను మా పాప ఆర్ట్ వర్క్స్ డిస్ప్లే చేయడానికి అన్నట్టు నేను టాప్ షెల్ఫ్ పెట్టానండి. టోటల్లీ 3 పీసెస్ ఆఫ్ షెల్ఫ్స్ అని చెప్పాను కదా. సో నేను ఇక్కడ 2A యూజ్ చేశాను అనమాట. సో టాప్ షెల్ఫ్ మీద తను ఆర్ట్ వర్క్స్ పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్యాన్వాస్ బోర్డ్ పైన తను చిన్న పెయింటింగ్ చేసింది, అలాంగ్ విత్ ద స్టాండ్ వచ్చి ఉందన్నమాట. సో అదొకటి యూజ్ చేశాను. Is it standing right in front of me? Will anyone out there? ఇంకొకటి చేసిందండి క్యాన్వాస్ బోర్డ్ పైన. దానిపై ట్రీ కైండ్ ఆఫ్ ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేసేలాగా ఒక క్యాన్వాస్ బోర్డ్ చేసింది. సో నేను దాన్ని కూడా డిస్ప్లే చేశాను. అట్ ద సేమ్ టైం అలాగే ఒక గ్లోబ్ కూడా పెట్టానండి. బాటమ్ షెల్ఫ్లో నేను కంప్లీట్గా తన స్కూల్ బుక్స్ పెట్టేశానండి, టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్. సో దట్ ఏ క్లాస్ అయితే తను ఆ క్లాస్ బుక్ ఇమీడియట్గా పిక్ చేసుకోవచ్చు అండ్ డెస్క్ స్పేస్ ఫ్రీగా ఉంటుంది. నేను ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను, పిన్ బోర్డ్ని యాక్చువల్గా నేను ఒక అడ్హెసివ్ హుక్ యూజ్ చేసి హ్యాంగ్ చేశానండి. ఇది పిన్ బోర్డ్కి నాకు థ్రెడ్ వచ్చిందనమాట. సో సింపుల్గా నేను అడ్హెసివ్ హుక్ పెట్టేసి నేను దాన్ని ఇన్స్టాల్ చేసేసాను. అండ్ పిన్ బోర్డ్ని నేను హ్యాంగ్ చేసిన తర్వాత నాకు ఆ పర్టికులర్ పార్ట్ నాకు కొంచెం ఇన్కంప్లీట్గా అనిపించిందండి. సో నేను దానికోసం పిన్ బోర్డ్ పైన నేను ఒక ఫోటో ఫ్రేమ్ యాడ్ చేసేసానండి విత్ నైస్ కోట్. టేబుల్ పార్ట్కి వచ్చేస్తే టేబుల్ పార్ట్ నేను చాలా సింపుల్గా పెట్టానండి. లైక్ ఎక్కువగా మెస్సీగా ఉండకుండా జస్ట్ ల్యాప్టాప్ అండ్ ద మౌస్. ఇంకొక సైడ్ వచ్చేసి కోస్టర్ పెట్టాను. కోస్టర్ మీద కూడా మా పాప పెయింటింగ్ చేసింది, ఏది దొరికితే దాని మీద పెయింటింగ్ చేసేస్తూ ఉంటుంది. దానిపైన తన వాటర్ బాటిల్ పెట్టేశాను. అండ్ టేబుల్ రైట్ పార్ట్కి వచ్చేస్తే ఒక కలర్ఫుల్ గ్లాస్ యూస్ చేశానండి. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఒక కలర్ఫుల్ గ్లాస్ యూస్ చేసి నేను దానిలో డస్టర్, అలాగే పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేశాను. నా దగ్గర ఒక చిన్న పౌచ్ ఉందండి. ఆ పౌచ్లో నేను హెడ్ ఫోన్స్ పెట్టేశాను. అలాగే నా టేబుల్ బాటమ్ పార్ట్లో నాకు ఒక డ్రావర్ ఉందండి. ఆ డ్రావర్లో నేను తన బాక్స్, అలాగే ఇంకా ఎక్స్ట్రా స్టేషనరీ ఐటమ్స్ లైక్ గ్లూ ఇలాంటివన్నీ నేను అందులో ఆర్గనైజ్ చేశాను. సో నేను మీకు చెప్పినట్లు ఇది ఓల్డ్ కంప్యూటర్ టేబుల్ కదండి, నాకు బాటమ్ పార్ట్లో కూడా స్పేస్ ఉంది. సో బాటమ్ రైట్ కార్నర్లో నేను ఏం చేశానంటే తన బ్యాగ్ని పెట్టేశాను అనమాట. అలాగే నేను ఒక టేబుల్ ల్యాంప్ తీసుకున్నానండి. టేబుల్ ల్యాంప్ చాలా ఇంపార్టెంట్ అండి, పిల్లలు ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. న్యాచురల్ లైట్ మనకి ల్యాంప్స్ వస్తాయన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఒక ల్యాంప్ నేను తీసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఇది రీఛార్జబుల్ అండి, నాకు చాలా నచ్చింది.
ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే నేను మీకు ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేసేస్తున్నాను. కంప్లీట్గా 3 డిఫరెంట్ ఉంటాయండి బ్రైట్నెస్ లెవెల్స్ అనమాట. మనకి 3 డిఫరెంట్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. టచ్ సెన్స్ 1 hour రీఛార్జ్ చేస్తే 4 hours మనకి ఈజీగా వచ్చేస్తుందండి. సో మా పాపకైతే ఈ మేక్ ఓవర్ బాగా నచ్చేసిందండి. ఇట్ ఈస్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్. No side of where I wanna be. Is it standing right in front of me? Will anyone out there remember me for the good I've done? Not for my enemies. Oh, I would give my life for another chance to make things right. I've been let down by myself so many times, but I know to runs don't make things right. Let's try to unite. Let's try. I know it's hard, we're on a different path, but there's good in our hearts. There's good in our on a journey of self-discovery. I've been traveling through galaxies. Could I see through the opacity? Made a turn drastically to seek my recovery. Let's try. To unite. Let's try. చూసారు కదండి మన టేబుల్ మేక్ ఓవర్, అలాగే ఆర్గనైజేషన్ మనం ఎంత చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. నా నీడ్స్ ప్రకారం ఇలా చేశాను కదా, మీరు మీ నీడ్స్ ప్రకారం మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు. వీడియో వల్ల మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో నాకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తెలియచేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను కొత్త వీడియోస్ ఏం చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నానండి. అలాగే స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేసేస్తున్నాను. ప్లీజ్ డూ ఫాలో మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్.